హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఐఐటి హైదరాబాద్ ఒక ఇన్నోవేషన్తో మరొకసారి వార్తలు నిలిచింది. ఐఐటి హైదరాబాద్ ఒక ఇన్నోవేషన్ సంబంధిత అంశం అంటున్నాను. ఆ ఇన్నోవేషన్ ఏంటంటే, ఇటీవల ఐఐటి హైదరాబాద్కి సంబంధించిన స్టూడెంట్స్ గ్రూప్, అక్కడ చదువుతున్న విద్యార్థులు తయారు చేసిన ఒక ప్రత్యేక వెంటిలేటర్. అదేంటంటే జీవన్ లైట్ అనే ఒక ప్రత్యేకమైన వెంటిలేటర్, ఇన్నోవేటెడ్ వెంటిలేటర్ అని గుర్తుంచుకోండి. జీవన్ లైట్ మెడికల్ స్మార్ట్ ఐసియు వెంటిలేటర్. జీవన్ లైట్ మెడికల్ స్మార్ట్ ఐసియు వెంటిలేటర్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టు ద పాయింట్ ఒకే ఒక ప్రశ్న అడుగుతారు. ఇటీవల భారతదేశంలోని ఏ ఐఐటికి సంబంధించిన విద్యార్థుల బృందం జీవన్ లైట్ అనే ఒక ప్రత్యేకమైన కృత్రిమ శ్వాసను అందించే వెంటిలేటర్ని ఇన్నోవేట్ చేస్తూ వార్తలు ఇచ్చారంటే ఐఐటి హైదరాబాద్ అని గుర్తుంచుకోండి. ముఖ్యంగా మనకు కరోనా పాండమిక్ సమయంలో, సో డ్యూరింగ్ కోవిడ్-19 పాండమిక్ సమయంలో ఫస్ట్ వేవ్ కానివ్వండి, ముఖ్యంగా సెకండ్ వేవ్ సమయంలో చాలా వరకు కూడా వెంటిలేటర్ షార్టేజెస్ కానివ్వండి, చాలామంది ఆక్సిజన్ సప్లై లేక ఇలాంటి పరిస్థితుల్లో చనిపోయారు. అలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రానున్న రోజుల్లో కూడా కృత్రిమ శ్వాసను అందించడానికి అధునాతనమైన వెంటిలేటర్ల యొక్క ఆవశ్యకత ఉంది అని గమనించి ఐఐటి హైదరాబాద్లో విద్యాభ్యాసం చేస్తున్న టెక్నాలజీ స్టూడెంట్స్ గ్రూప్ ఒక ప్రత్యేకమైన వెంటిలేటర్ని తయారు చేశారు. ఇది స్మార్ట్ వెంటిలేటర్, టోటల్గా కూడా టెక్నాలజీతో కూడుకొని స్మార్ట్ విధానంలో పనిచేస్తుంది. సో కృత్రిమ శ్వాసను అందించే జీవన్ లైట్ వెంటిలేటర్ అని గుర్తుంచుకోండి. దీనిని ఇటీవల తమిళిసై సౌందరరాజన్ గారు ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత గవర్నర్ ఎవరు? తమిళిసై సౌందరరాజన్ గారు ఈ జీవన్ లైట్ మెడికల్ స్మార్ట్ ఐసియు వెంటిలేటర్ని ఆవిష్కరించడం జరిగింది. అలా ఈరోజు ఐఐటి హైదరాబాద్ మరొకసారి వార్తలు ఇచ్చింది. ఇటీవల ఐఐటి హైదరాబాద్ తరచూ వార్తలు నిలుస్తుంది. ఇలాంటి ఇన్నోవేషన్స్ ఐఐటి హైదరాబాద్ సంబంధించి అద్భుతాల వార్తలు నిలిచాయి. ముఖ్యంగా హైడ్రోజెల్ అనే ఒక అంశం గురించి మనం డిస్కస్ చేసాం. హైడ్రోజెల్ గుర్తుంచుకోండి. హైడ్రోజెల్ అనేది ఒక ఇన్నోవేషన్. ఏ ఐఐటికి సంబంధించింది? ఐఐటి హైదరాబాద్కి సంబంధించింది. హైడ్రోజెల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, మనం ఏదైనా యాక్సిడెంట్స్ని ఎదుర్కొన్నప్పుడు, ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు మన కంటి సమస్యలు వచ్చినాయి అనుకోండి, కన్ను కనుక దెబ్బతిన్నాయి అనుకోండి, సో దెబ్బతిన్న కంటికి ముఖ్యంగా కార్నియా సమస్యలు తలెత్తుతాయి. సో మానవుడికి కంటికి సంబంధించి ఏవైనా గాయాలు ఏర్పడినప్పుడు, కార్నియా సమస్యలు తలెత్తినప్పుడు శస్త్రచికిత్స ఆధారంగానే సమస్యను పరిష్కరించుకోవచ్చు. అలాంటి శస్త్రచికిత్స లేకుండానే మానవుడిలో ఏర్పడే కంటికి సంబంధించిన కార్నియా సమస్యలకు పరిష్కారం హైడ్రోజెల్ అనే ఒక ఇన్నోవేషన్తో ఐఐటి హైదరాబాద్ వార్తలు ఇచ్చింది. అండ్ ఇటీవల ఎకో ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్గా దేశంలోనే మొట్టమొదటి బయోబ్రిక్ బేస్డ్ హౌస్ని నిర్మిస్తూ వార్తలు నిలిచిన ఐఐటిగా ఐఐటి హైదరాబాద్ని మనం చూడవచ్చు. ఐఐటి హైదరాబాద్ చాలా ప్రత్యేకమైన. అండ్ ఇటీవల సుజుకి అనే ఒక ఆటోమొబైల్ సంస్థ, సుజుకి అనగానే ఏ దేశం గుర్తుకు రావాలి? జపాన్ గుర్తుకు రావాలి. అలాంటిది జపాన్కి సంబంధించిన సుజుకి సంస్థ ఇప్పటి వరకు ప్రపంచంలోని ఏ దేశంలో కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ని ఏర్పాటు చేయలేదు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి జపాన్ దేశానికి సంబంధించిన సుజుకి సంస్థ జపాన్ బయట దేశాల్లో, మన ఇండియాలో, మన తెలంగాణలో ఐఐటి హైదరాబాద్ పరిధిలో ఒక ప్రత్యేకమైన R&D సెంటర్ని ఏర్పాటు చేసింది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ సుజుకి అని గుర్తుంచుకోండి. దీనితో పాటు ఇటీవల ఐఐటి హైదరాబాద్కి సంబంధించి మనం డిస్కస్ చేసిన అన్ని అంశాలు కూడా లింక్ చేస్తూ చూడండి. రానున్న పోటీ పరీక్షల్లో ఐఐటి హైదరాబాద్కి సంబంధించి ఏదో ఒక ప్రశ్న చూడొచ్చు. ఐఐటి హైదరాబాదే కావచ్చు, లేదా ఐఐటి మద్రాస్ అత్యధిక సార్లు గడిచిన 2 నెలలుగా
ఐఐటి మద్రాస్ తరచూ వార్తలు నిలుస్తుంది. దాదాపు ఎవ్రీ 2 days 3 daysకి ఒకసారి ఒక ఇన్నోవేషన్తో ఐఐటి మద్రాస్ వార్తలు నిలుస్తుంది. తరచూ మీకు రిపీట్ చేస్తున్నాను, వాటిని ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. ఐఐటి హైదరాబాద్, ఐఐటి మద్రాస్, ఐఐటి బాంబే కానివ్వండి, ఐఐటి రోపార్, ఐఐటి రూర్కీ, ఐఐటి గౌహతి, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి కాన్పూర్, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న పోటీ పరీక్షలు అండ్ ఐఐటి ఢిల్లీ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో వారు చాలాసార్లు వార్తలు ఇచ్చారు. వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న పోటీ పరీక్షలో ఏదో ఒక ప్రశ్న ఐఐటీలకి సంబంధించి మనం చూసే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో నాబార్డ్ కొన్ని స్టాట్స్ని విడుదల చేసింది. సో గడిచిన ఫిజికల్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి 2021, 2022 ఈ ఆర్థిక సంవత్సరంలో నాబార్డు నుండి అత్యధిక రుణాలను పొందిన రాష్ట్రంగా ఒడిషా ఉందంట. ఒడిషా గుర్తుంచుకోండి. ఇక్కడ నాబార్డు గురించి చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాబార్డు యొక్క యాక్రోనిమ్ ఏంటి? నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ విడమరిచి చూడండి, అర్థాన్ని చూడండి, ఆటోమేటిక్గా అర్థమవుతుంది. నేషనల్ బ్యాంక్ అంటే ఒక జాతీయ బ్యాంక్. దేనికోసం ఉద్దేశించబడింది? వ్యవసాయం కోసం పనిచేస్తుంది. అండ్ రూరల్ డెవలప్మెంట్ గ్రామీణాభివృద్ధి కోసం ఉద్దేశించబడిన బ్యాంక్. సో భారతదేశంలో వ్యవసాయాన్ని మరియు గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించబడిన బ్యాంకు నాబార్డ్ 1982 ఇయర్లో శివరామన్ కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పాటైన బ్యాంక్. అండ్ నాబార్డ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే దీన్ని రీఫైనాన్సింగ్ బ్యాంక్ అంటాం. రీఫైనాన్సింగ్ బ్యాంక్ అంటాం. యాక్చువల్గా ఇది బ్యాంకే, కానీ ఈ బ్యాంక్ దగ్గర ఒక రూపాయి కూడా ఉండదు. యాక్చువల్గా సొంతగా ఆస్తులు ఉండవు, కాకపోతే రుణాలు ఇస్తుంది అని చెప్తున్నాను. ఈరోజు ఒడిషా రాష్ట్రానికి ఇంత మొత్తంలో రుణాలు ఇచ్చిందని చెప్తాను. సో నాబార్డు రుణాలను ఏ విధంగా ఇస్తుందంటే భారతదేశంలో బ్యాంకులకే బ్యాంక్ అయినా ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి నిధులను సమకూర్చుకుంటుంది నాబార్డు. ఆ సమకూర్చుకున్న నిధులు ఏవైతే ఉంటాయో వాటిని రాష్ట్రాలకు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నాబార్డుకి సంబంధించి ఇటీవల ఆర్ఐడిఎఫ్ అనే ఒక అంశాన్ని తరచూ మనం చూస్తున్నాం. రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చూడండి. రూరల్ అంటే గ్రామీణ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సౌకర్యాలు, డెవలప్మెంట్ అంటే అభివృద్ధి కోసం ఉద్దేశించబడిన నిధి. 1995-1996 ఫైనాన్షియల్ ఇయర్లో నాబార్డు వారు ఆర్ఐడిఎఫ్ని ప్రారంభించారు. అందులో భాగంగా గడిచిన సంవత్సరం అంటే ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కదా, ఈ మార్చితో ముగుస్తుంది. సో 2021-2022 మధ్య కాలంలో ఆర్ఐడిఎఫ్ నాబార్డు నుండి పొందిన అతిపెద్ద రాష్ట్రం అంటే అత్యధిక రుణాలు పొందిన రాష్ట్రంగా దాదాపు 4031 కోట్లు. సో యాక్చువల్గా 4000 కోట్లు అని రాయండి. 4000 కోట్లు లేదా 4013 కోట్లు, 4031 కోట్లు యాక్యురేట్ ఆడారు. కానీ అధిక మొత్తంలో నాబార్డు నుండి ఆర్ఐడిఎఫ్ పొంది 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆర్ఐడిఎఫ్ సంబంధిత అంశం నాబార్డుకి సంబంధించి అధిక మొత్తంలో రుణాలు పొందిన రాష్ట్రం ఏదంటే ఒడిషా. మరి ఈ రుణాలను ఎందుకోసం వాడడం జరుగుతుంది? గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం, వ్యవసాయ అభివృద్ధి కోసం, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కోసం వాడింది. సో ఇక్కడ టు ద పాయింట్ ఏం గుర్తుంచుకోవాలి? గడిచిన ఆర్థిక సంవత్సరం అంటే ఇప్పుడు అయిపోతుంది కదా, ఈ ఆర్థిక సంవత్సరంలో నాబార్డు నుండి అతిపెద్ద మొత్తంలో ఆర్ఐడిఎఫ్ పొందిన రాష్ట్రంగా ఒడిషా 4000 కోట్లను గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ 400 బిలియన్ యుఎస్ డాలర్లు. 400 బిలియన్ యుఎస్ డాలర్లు అంటున్నాను, అమెరికన్ డాలర్స్. సో భారతదేశం ఒక రికార్డును సృష్టించింది. సో ఫిజికల్ ఇయర్, ఈ ప్రస్తుత కరెంట్ ఫిజికల్ ఇయర్ ఉంటుంది కదా 2021 ఫిజికల్ ఇయర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ అని గుర్తుంచుకోండి. ఫైనాన్షియల్ ఇయర్ ఏ రోజున ప్రారంభమవుతుంది? ప్రతి ఏటా కూడా ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభమవుతుంది, మార్చ్ 31తో ముగుస్తుంది. సో దీన్ని ఆర్థిక సంవత్సరం అంటాము, ఫైనాన్షియల్ ఇయర్ అంటాము. సో ఈ ఫిజికల్ ఇయర్, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో సో మనకు 2022 మార్చి 31తో ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కదా. సో ఈ రోజున ఒక అద్భుతమైన అంశం అదేంటంటే ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నుండి మొత్తం ఎగుమతుల విలువ ఎంతనట అంటే 400 బిలియన్ యుఎస్ డాలర్లట. ఇప్పటి వరకు భారతదేశంలో ఒక ఆర్థిక సంవత్సరంలో ఇంత పెద్ద ఎత్తున ఎగుమతులు ఎప్పుడు కూడా జరగలేదు. అందులో కూడా ఆల్మోస్ట్ ఇంకొక 1 వీక్ ఉంది ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి. సో 400 బిలియన్ యుఎస్ డాలర్లు, సేమ్ ఇదే వాల్యూను గడిచిన ఆర్థిక సంవత్సరంతో కనుక చూసామనుకోండి 2020-2021 ఆర్థిక సంవత్సరాన్ని కనుక అబ్జర్వ్ చేసినాం అనుకోండి, అప్పుడు 292 బిలియన్ యుఎస్ డాలర్ల ఎక్స్పోర్ట్స్ మాత్రమే ఇండియా నుండి జరిగింది. అంటే గడిచిన ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం ఆల్మోస్ట్ 37% ఇంక్రీజ్ అయింది. సో ఏ దేశంలో అయినా కూడా ఎగుమతులు ఎక్కువగా జరుగుతున్నాయి అంటే ఆ దేశం
ఆర్థిక పరంగా వృద్ధిని సాధిస్తుంది అన్నట్టే. అలాంటి వృద్ధి మన భారతదేశానికి సంబంధించి ఒక అద్భుతమైన అంశం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వారు ఇటీవల విడుదల చేసిన గణాంకాలను గుర్తుంచుకోండి. సో ఎన్ని బిలియన్ US అంటే ఇంకా 1 వీక్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఇంకొక $10 బిలియన్ కూడా కావచ్చు. జస్ట్ ఇక్కడ రౌండ్ ఫిగర్ గుర్తుంచుకోండి. ఒకే ఆర్థిక సంవత్సరంలో $400 బిలియన్ ఎగుమతుల విలువతో భారతదేశం సరికొత్త రికార్డును సృష్టించిందని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, సో ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ సెకండ్ ఎడిషన్ వార్తలు నిలిచింది. ఎక్స్పోర్ట్ ఎగుమతులకి సంబంధించి మంచి అనువైన రాష్ట్రం అని గుర్తుంచుకోండి. ఈ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ ఈ సూచిని ఎవరు తయారు చేస్తారంటే నీతి ఆయోగ్. భారతదేశంలో నీతి ఆయోగ్ ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటైంది కదా. సో ప్రణాళిక సంఘంలో స్థానంలో ఏర్పాటైన నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో ఈ సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటేటివ్నెస్ అనే ఒక సంస్థ సహకారంతో ప్రతిసారి కూడా ఒక నిర్ణీత సమయానికి సంబంధించి ఎక్స్పోర్ట్ సంబంధిత అంశాలను పరిగణలోకి తీసుకొని భారతదేశంలోని రాష్ట్రాలకు ర్యాంకులను ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఎగ్జామ్లో అడుగుతారు, ఇటీవల మార్చి మాసం 2022 సంవత్సరంలో విడుదలైన ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్లో టాప్ ప్లేస్లో నిలిచిన రాష్ట్రం ఏది అకార్డింగ్ టు నీతి ఆయోగ్ రిపోర్ట్ అంటే గుజరాత్ అని గుర్తుంచుకోండి. సో గుజరాత్ ఎప్పుడైనా కూడా గుర్తుంచుకోండి, మన భారతదేశంలో లాజిస్టిక్స్ అని చెప్పిన లాజిస్టిక్స్ సంబంధించి టాప్ ప్లేస్లో గుజరాత్ ఉంటుంది. ఎక్స్పోర్ట్కి సంబంధించి టాప్ ప్లేస్లోనే ఉంటుంది. ఎందుకంటే గుజరాత్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఓడరే ఉంది అండ్ అట్ ద సేమ్ టైం ట్రాన్స్పోర్టేషన్ అద్భుతంగా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూస్తే గుజరాత్ మీదకి ఏ రాష్ట్రం కూడా పనికిరాదు. అంతటి అద్భుతమైన రాష్ట్రం కాబట్టి ఇక్కడ నుండి ఎక్స్పోర్ట్స్ అనేవి వివిధ దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతూ ఉంటాయి. ఇదొకటి ఇంపార్టెంట్. సో ఎక్స్పోర్ట్లో నెంబర్ 1 స్టేట్ ఏది అన్నట్టు సింపుల్గా గుజరాత్. మరి సెకండ్ పొజిషన్ ఏది ఉంది ఈ సూచిలో అంటే మహారాష్ట్ర సెకండ్ పొజిషన్లో ఉంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో గుజరాత్ ఫస్ట్ పొజిషన్, మహారాష్ట్ర సెకండ్ పొజిషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో హొసాంగ్ 17 వార్తలు నిలిచింది. హొసాంగ్ 17 మిసైల్, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అంటే సుదూర ప్రాంతాలకు ఖండాలను దాటుతూ వెళ్తుంది అంటే సింపుల్గా గుర్తుంచుకోండి కొన్ని ట్రిక్స్. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్, దీన్ని మాన్స్టర్ మిసైల్గా అభివర్ణిస్తున్నారు. మాన్స్టర్ అంటే దయ్యం అనుకోండి. సో మాన్స్టర్ మిసైల్గా అభివర్ణించబడుతున్న ఒక మిసైల్. ఈ మిసైల్ని విజయవంతంగా ప్రయోగిస్తూ వార్తలు ఇచ్చిన దేశం ఏది అంటారు? నార్త్ కొరియా అని గుర్తుంచుకోండి. ఈ 2022 సంవత్సరంలో చాలాసార్లు ఇప్పటి వరకు మోర్ దాన్ 10 times డిఫరెంట్ మిసైల్స్ని లాంచ్ చేస్తూ వార్తలు ఇచ్చింది నార్త్ కొరియా. ముఖ్యంగా రైల్ బార్న్ మిసైల్ కానివ్వండి, రైల్వే ఆధారిత రైలు నుండి కూడా మిసైల్ ప్రయోగించారు, ఓడల నుండి మిసైల్ని ప్రయోగిస్తున్నారు, ఫ్లైట్స్ నుండి మిసైల్ని ప్రయోగిస్తున్నారు. ఈరోజు ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్, దీని యొక్క సామర్థ్యం ఏంటంటే ఇది ఒకవేళ ప్రయోగించితే కనుక యునైటెడ్ స్టేట్స్లో ఏ ప్రాంతాన్ని కూడా ధ్వంసం చేస్తుందట. అంతటి పవర్ఫుల్ మిసైల్ని ఇటీవల నార్త్ కొరియా ప్రయోగించింది విజయవంతంగా అని చెప్తూ పత్రికలో వెలువడించడం జరిగింది. జస్ట్ గుర్తుంచుకోండి, ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, హొసాంగ్ 17 అనే ఒక మిసైల్, మాన్స్టర్ మిసైల్ని ఇటీవల ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ని ఏ దేశం లాంచ్ చేస్తూ వార్తలు ఇచ్చింది సక్సెస్ఫుల్గా అంటే నార్త్ కొరియా అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మాయా అనే ఒక చాట్ బోట్ వార్తలు నిలిచింది. మాయా చాట్ బోట్, వాట్సాప్ చాట్ బోట్ కామన్గా మనం చూస్తూ ఉంటాం, చాటింగ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ కేరళ రాష్ట్రానికి సంబంధించి, సో కేరళ టూరిజం, కేరళ అంటేనే టూరిజంకు ప్రత్యేకం, గాడ్స్ ఓన్ కంట్రీ దట్ ఈస్ కేరళ అంటాం. అలాంటిది కేరళలో టూరిజంని మరింత అభివృద్ధి చేయడానికి, టూరిజంకి మరింత ప్రోత్సాహం ఇవ్వడంలో భాగంగా కేరళ టూరిజం డిపార్ట్మెంట్, టూరిజం మినిస్ట్రీ వారు మాయా పేరుతో ప్రత్యేకమైన ఒక నెంబర్ని ప్రారంభించారు. 24/7 చాట్ బోర్డ్ సౌకర్యాన్ని అందులో తీసుకొచ్చారు. ఈ నెంబర్ అవసరం లేదు మనకు. ముఖ్యంగా దీని యొక్క ఉపయుక్తం అసలు ఏ రకంగా ఉద్దేశించబడిందంటే కేరళకి సంబంధించి టూరిస్టర్స్ ఎక్కువగా వస్తారు. ఇండియాలోనే మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్గా కేరళ అని చెప్పొచ్చు. అలాంటి కేరళలో వచ్చే పర్యాటకులు ఎవరైతే ఉంటారో ఆ పర్యాటకులకు సంబంధించి ఒక ప్రాంతానికి వెళ్ళారనుకోండి, ఎగ్జాంపుల్ అలెప్పి కానివ్వండి, మున్నార్ కానివ్వండి, గురువాయూర్ కానివ్వండి, ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళారనుకోండి, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని ఈ వాట్సాప్ చాట్ బోర్డ్ ద్వారా తెలుసుకోవచ్చు. అలా ముఖ్యంగా పర్యాటకులకు 24/7 టూరిజంకి సంబంధించి
సేవలు అందిస్తున్న రాష్ట్రంగా ఈరోజు మాయా చాట్బోట్ ఆధారంగా కేరళ రాష్ట్రం వార్తలు ఇచ్చింది. జస్ట్ గుర్తుంచుకోండి, టూరిజం డెవలప్మెంట్ సంబంధించి కూడా కొన్ని అంశాలు మనం చూస్తున్నాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ కొన్ని నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్లో అడుగుతున్నారు, ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్ అలాంటి దాంట్లో. మనకు లాస్ట్ టైం జమ్మూ కాశ్మీర్ అంటేనే మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్ ఇన్ ఇండియా, వన్ ఆఫ్ ద. అలాంటిది జమ్మూ కాశ్మీర్లో కూడా మై శ్రీనగర్ అనే ఒక యాప్ గురించి మనం డిస్కస్ చేస్తాం. సేమ్ అలాంటిదే ఇది కూడా. మాయా అనేది మాత్రం 24/7 ఒక చాట్ బోట్. ఎవరైతే పర్యాటకులు ఉంటారో వారికి అందుబాటులో ఉండే ఒక ప్రత్యేకమైన వాట్సాప్ చాట్ బోట్ అని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కాలంలో కేరళకి సంబంధించి తరచూ ఏదో ఒక అంశం, ముఖ్యంగా గాడ్స్ ఓన్ కంట్రీ అంటున్నాం, కానీ గాడ్స్ కర్స్ కంట్రీ కూడా అదే. ఎక్కువగా విపత్తులు సంభవిస్తూ ఉంటాయి, అవలాంచెస్, ల్యాండ్ స్లైడ్స్, వరదలు ఇలాంటివి కానివ్వండి. అండ్ ఇటీవల కేరళ రాష్ట్రానికి సంబంధించి మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా బస్సు సౌకర్యాలు కానివ్వండి, అండ్ ఇటీవల కేరళకి సంబంధించి పింక్ ప్రొటెక్షన్ ప్రాజెక్టే కానివ్వండి, కేరళకి సంబంధించి మహిళలకు సంబంధించి స్మార్ట్ కిచెన్ స్కీమే కానివ్వండి, ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా చూడండి. అండ్ విద్యా సంబంధిత అంశాల్లో కైట్ విక్టర్స్, ఫస్ట్ బెల్ అండ్ నమత్ బసై అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం, గిరిజనులు ఎవరైతున్నారో వారికి స్థానిక భాషలోనే విద్యను అందించడం, వాళ్ళ మాతృభాషలోనే, ఇలాంటి అంశాలు. అండ్ జిఎస్టీపై సెస్ విధిస్తున్న ఏకైక రాష్ట్రం కేరళ. దేశంలోని మొట్టమొదటి సోలార్ ట్రైన్ సంబంధిత అంశం, దేశంలోని మొట్టమొదటి జెండర్ పార్క్ సంబంధిత అంశం, వీటన్నిటిని కూడా కేరళ రాష్ట్రానికి సంబంధించి చూడండి. ఇటీవల ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి సిల్వర్ లైన్ ప్రాజెక్ట్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం, దాని గురించి చూడండి. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గల్ఫ్ కంట్రీస్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ వార్తలు నిలిచింది. గల్ఫ్ కంట్రీస్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ విడమరిచి చూడండి, ఒక్కొక్క పదం ఏదైతే ఉంటుందో ఒక్కొక్క వర్డ్ యొక్క మీనింగ్ చూడండి, ఆటోమేటిక్గా అర్థం తెలుస్తుంది. సమ్మిట్ అంటే ఏంటి? సదస్సు. ఏ దేశాలకి సంబంధించిన సదస్సు? గల్ఫ్ కంట్రీస్, గల్ఫ్ దేశాలు. దేనికి సంబంధించిన సదస్సు? ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడులకి సంబంధించిన సదస్సు. సో గల్ఫ్ కంట్రీస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ముఖ్యంగా మనం వరల్డ్ మ్యాప్ అట్లాస్ని గనక అబ్జర్వ్ చేస్తే పర్షియన్ గల్ఫ్ అనే ఒక ఏరియా ఉంటుంది. పర్షియన్ గల్ఫ్ ఏరియాలో ఉండే కంట్రీస్ ఏవైతే ఉంటాయి వాటిని గల్ఫ్ దేశాలు, గల్ఫ్ కంట్రీస్ అంటాం. అవేంటుంటాయి? కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్, అండ్ అట్ ద సేమ్ టైం బహ్రెయిన్ కానివ్వండి. ఇలాంటి దేశాలు ఏవైతే ఉంటాయో పర్షియన్ గల్ఫ్ ఏరియాలో ఉంటాయి. ఎక్కువగా పెట్రోలియం రిసోర్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నట్టు ఈ దేశాల్లో. సో గల్ఫ్ కంట్రీస్కి సంబంధించిన ఒక ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులకు సంబంధించిన సదస్సు ఎక్కడ జరిగింది? శ్రీనగర్లో జరిగింది. ఇది చాలా ప్రత్యేకం. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రముఖ పట్టణం శ్రీనగర్. శ్రీనగర్లో జరిగిన ఈ సదస్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే, సో శ్రీనగర్ కాదు, జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ప్రత్యేకంగా పెట్టుబడులను ఏ విధంగా ఈ ప్రాంతంలో ఆకర్షింపజేయొచ్చు అని చెప్పేసి మనోజ్ సిన్హా గారి ఆధ్వర్యంలో, ఆతిథ్యంలో ఈ సమ్మిట్ జరిగింది. యాక్చువల్గా గల్ఫ్ కంట్రీస్ ఎక్కడ ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తాయి భారతదేశంలో అంటే శ్రీనగర్ లేదా జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం అని గుర్తుంచుకోండి. అంతకుముందు జమ్మూ కాశ్మీర్ స్టేట్ ఉండేది కదా, అప్పటి నుండి కూడా జమ్మూ కాశ్మీర్ ఏరియాలో ఎక్కువగా గల్ఫ్ కంట్రీస్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చూస్తాం. సో అలాంటిది జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడానికి ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేసి ఇటీవల ఈ సదస్సులో వ్యక్తపరిచారు జమ్మూ కాశ్మీర్ సంబంధించి ప్రస్తుత లెఫ్టినెంట్ గవర్నర్ లేదా అడ్మినిస్ట్రేటర్ ఎవరు? మనోజ్ సిన్హా గారు. సో ఇటీవల ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370, రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత చాలా అంశాలను కూడా మనం చూడడం జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, అండ్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఇటీవల వార్తలు కొన్ని వివాదాలు కూడా, గుప్కార్ డిక్లరేషన్ కానివ్వండి, దర్బార్ము రాజధాని మార్పు సంబంధిత అంశమే కానివ్వండి, మై శ్రీనగర్ అనే ఒక ప్రత్యేక యాప్ ఆవిష్కరణ కానివ్వండి, అండ్ సుకూన్ అనే హెల్ప్ లైన్ కానివ్వండి, హౌస్లా ఎంపవరింగ్ విమెన్ అనే ఒక ప్రత్యేక కార్యక్రమం, తేజస్విని అనే మహిళా సాధికారత కార్యక్రమమే కానివ్వండి, యాపిల్ ఫెస్టివల్, అండ్ ఇటీవల దాల్ లేక్ కూడా తరచూ వార్తలు నిలుస్తుంది. దాల్ లేక్ ఆసియా ఖండంలోనే మొట్టమొదటి ఫ్లోటింగ్ ఓపెన్ ఎయిర్ థియేటర్ అనే అంశం గురించి మనం చూసాం. అండ్ ఇటీవల చిల్లాయి సీజన్ సంబంధిత అంశం, చిల్లాయి సీజన్ అనగానే జమ్మూ కాశ్మీర్ గుర్తుకు రావాలి. ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. అండ్ ఇటీవల యునెస్కోకి సంబంధించి శ్రీనగర్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. యునెస్కోకి సంబంధించి ఒక జాబితా, యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితాలో చోటు సంపాదించుకున్న శ్రీనగర్ గురించి ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం,
సో లాటరీ పైన, సో లాటరీస్ ఉంటాయి కదా, లాటరీస్ మన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి లాటరీలను చాలా మంది కొంటూ ఉంటారు. లాటరీలు కానివ్వండి, బెట్టింగ్లు కానివ్వండి, గ్యాంబ్లింగ్స్ కానివ్వండి, వీటికి సంబంధించిన ఒక అంశం ఈరోజు వార్తలు ఇచ్చింది. ఇటీవల భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు, అపెక్స్ కోర్టు, భారతదేశంలో ఫెడరల్ కోర్టు, అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో, రాష్ట్ర ప్రభుత్వాలు, స్టేట్ లెజిస్లేచర్స్ ఏవైతే ఉంటాయో, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన లాటరీల పైన కూడా పన్ను వసూలు చేయొచ్చు. సో స్టేట్ లెజిస్లేచర్స్ కెన్ ఇంపోజ్ ట్యాక్స్ ఆన్ అదర్ స్టేట్స్ లాటరీస్ ఆల్సో అని ఒక ప్రత్యేకమైన శీర్షిక ఈరోజు ఆల్మోస్ట్ అన్ని పత్రికలు కూడా కవర్ అయింది. అంటే ఏం లేదు, కామన్గా మనకు ఈ లాటరీస్ కానివ్వండి, ఈ బెట్టింగ్స్ కానివ్వండి ఎక్కడ ఎక్కువ జరుగుతుందంటే సౌత్ ఇండియాలో, తమిళనాడు, కేరళ, ఈ మర్జింగ్ ఏరియా ఉంటుంది కదా, ఆ ఏరియాలో ఎక్కువగా ఈ లాటరీస్, కేరళలో ఎక్కువగా లాటరీలపైన డిపెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు. కోట్ల రూపాయలు సంపాదించవచ్చు, లక్షలాది రూపాయలు వస్తాయి లాటరీలో అని చెప్పేసి అదృష్టాన్ని పరీక్షిస్తూ ఉంటారు. మన ప్రాంతాల్లో లాటరీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో అలాంటిది వేరే రాష్ట్రాల లాటరీ వ్యవస్థలపైన, లాటరీ టికెట్లపైన కూడా కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఇంపాక్ట్ అవుతున్నాయో వారు ప్రత్యేకంగా ట్యాక్సేషన్ని విధించవచ్చు, పన్ను విధానాన్ని తీసుకురావచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు నిన్నటి రోజున ప్రత్యేకమైన ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ యుఎన్జిఏ ఈరోజు వార్తలు నిలిచింది. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన సర్వప్రతినిధి సభ అంటాం. సో యాక్చువల్గా ఐక్యరాజ్య సమితిలో చాలా వింగ్స్ ఉంటాయి. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇటీవల వార్తలు ఇచ్చింది. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనుబంధ సంస్థలు ఎందుకు వార్తలు ఇస్తున్నాయి అంటే, రష్యా యుక్రెయిన్ సంక్షోభానికి సంబంధించి, రష్యా యుక్రెయిన్ ప్రస్తుతం ఏర్పడిన సంక్షోభం ఏదైతే ఉంటుందో, రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితిలో యుక్రెయిన్తో పాటు దాదాపు 24 దేశాలు ప్రిపేర్ చేసిన, రూపకల్పన చేసిన ఒక తీర్మానం ఏదైతే ఉంటుందో ఆ తీర్మానాన్ని ఇటీవల యుఎన్జిఏలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తీర్మానం యొక్క ఇతివృత్తం ఏంటంటే, యుక్రెయిన్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి యొక్క బేసిక్ మోటోనే వైలేట్ అవుతుంది. ఐక్యరాజ్య సమితి ఎందుకు ఏర్పడింది? రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ శాంతి స్థాపనే ధ్యేయంగా. అలాంటిది రష్యా అనేది మా పైన చాలా దారుణంగా యుద్ధం చేస్తుంది, భయానక పరిస్థితులను క్రియేట్ చేస్తుందని చెప్పేసి రష్యా పైన చర్యల కోసం యుక్రెయిన్తో పాటు 24 దేశాల మద్దతుగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఈ తీర్మానంలో 140 కంట్రీస్ ఈ తీర్మానానికి మద్దతు పలికాయి. అంటే అందులో ఈ తీర్మానం నెగ్గిందని చెప్పొచ్చు. అలాంటిది భారతదేశంతో పాటు ఆల్మోస్ట్ ఒక 30 కంట్రీస్ అబ్స్టైన్, కీపింగ్ అవే అన్నట్టు. భారతదేశం మాత్రం ఇందులో ఓటింగ్కి దూరంగా ఉంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. యాక్చువల్గా ఇటీవల యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా ప్రవేశపెట్టిన తీర్మానం ఏదైతే ఉందో వీటో కారణంగా రద్దయిపోయింది. అందులో కూడా భారతదేశం తాత్కాలిక సభ్య దేశంగా యుఎన్ఎస్సిలో ఉన్న భారతదేశం ఓటింగ్కి దూరంగా ఉంది. ఇదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ఆర్బిఐహెచ్ రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ వార్తలు ఇచ్చింది. ఇటీవల ఆర్బీఐ గవర్నర్, ప్రస్తుతం ఎవరు, శక్తికాంత దాస్ గారు ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్ని బెంగళూరులో ఏర్పాటు చేశారు. బెంగళూరు, సో బెంగళూరు భారతదేశంలో సిలికాన్ సిటీ అంటాం, సాఫ్ట్వేర్ సంబంధించి చాలా డెవలప్డ్ ఏరియా. బెంగళూరులో ఆర్బీఐహెచ్, ముఖ్యంగా ఈ ఆర్బీఐహెచ్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్. ఇన్నోవేషన్ అంటేనే తెలుగులో అర్థం ఏంటి? నవకల్పనలు. ఇటీవల ఇన్నోవేషన్స్ అనే పదాన్ని ఎక్కువగా ఐఐటీల విషయంలో మనం చూస్తున్నాం. సో ఇక్కడ దేశంలో ఇన్నోవేషన్స్కి మరింత ప్రోత్సాహం కల్పించాలి, స్టార్టప్లకి ప్రత్యేక రుణాలకు ఉపయుక్తంగా ఉండాలని చెప్పేసి ఈ ఇన్నోవేషన్ హబ్ని బెంగళూరులో ఏర్పాటు చేసింది. ఇది ఆర్బీఐకి అసోసియేట్గా పనిచేస్తుందని గుర్తుంచుకోండి. అసోసియేట్గా అంటే అనుబంధంగా పనిచేస్తుంది. ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్, రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ ఇటీవల ఎక్కడ ఏర్పాటై వార్తలు ఇచ్చిందంటే బెంగళూరు. ముఖ్యంగా భారతదేశంలో ఏర్పాటు కానున్న స్టార్టప్స్ ఏవైతే ఉంటాయో స్టార్టప్లకి ప్రోత్సాహం ఇవ్వడంలో భాగంగా ఈ ఇన్నోవేషన్స్ అనేవి ప్రత్యేకంగా రూపకల్పన చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ జాగ్రఫికల్ ఇండికేషన్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, జాగ్రఫికల్ ఇండికేటెడ్ ప్రోడక్ట్స్, జిఐ ప్రోడక్ట్స్ అంటాం. సో జిఐ ప్రోడక్ట్స్కి సంబంధించి ఒక ప్రత్యేకమైన ప్రకటన వార్తలు ఇచ్చింది. ఇటీవల అగ్రికల్చర్కి సంబంధించిన ఉత్పత్తులు కూడా చాలా అంశాలు మనం చూస్తున్నాం. ముఖ్యంగా తినే ఆహార పదార్థాలు, స్వీట్సే కానివ్వండి, మిహిదానా స్వీట్ కానివ్వండి, కొన్ని మ్యాంగోస్, జర్దాలు మ్యాంగోస్, అండ్ ఇటీవల కాలంలో లక్ష్మణ్ బాగ్ మ్యాంగోస్, వెస్ట్ బెంగాల్కి సంబంధించి షాహీ లిచీ అనే ఒక ప్రత్యేకమైన లిచీ కానివ్వండి, బీహార్కి సంబంధించి కానివ్వండి, అండ్ ఇటీవల వార్తలు నిలిచిన వ్యవసాయ సంబంధిత జిఏ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటిని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి అపెడా ఆధ్వర్యంలో, అపెడా అంటే ఏంటి? అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో
ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేశారు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించి పీయూష్ గోయల్ గారు. సో పీయూష్ గోయల్ గారు ప్రస్తుతం భారతదేశంలో వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్నారు. సో అపడా అనగానే అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్, భారతదేశం నుండి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు దిగుమతులకు సంబంధించి కన్సర్న్ చేసే ఒక సంస్థ, ఎగుమతులకు ప్రోత్సాహాలు ఇచ్చే సంస్థ అన్నట్టు. సో ఇక్కడ ఏం ఇంపార్టెన్స్ ఇస్తారంటే భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో, జిఐ ట్యాగ్ పొందిన ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో, అంటే జిఐ ట్యాగ్ అంటే భౌగోళిక గుర్తింపు, ఒక ప్రాంతానికి సంబంధించి దొరికే ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో వ్యవసాయ ఉత్పత్తులను ప్రత్యేకంగా వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక హబ్గా తీర్చిదిద్దాలి. ఎగ్జాంపుల్, జర్దాలు మ్యాంగోస్ ఉన్నాయనుకోండి, జర్దాలు మ్యాంగోస్, లక్ష్మణ్ బాగ్ మ్యాంగోస్ ఉన్నాయనుకోండి. ఈ మ్యాంగోస్ యొక్క ప్రత్యేకత ఫజిల్ మ్యాంగోస్, ఇవి వెస్ట్ బెంగాల్కి సంబంధించినవి. సో వెస్ట్ బెంగాల్కి సంబంధించిన ఈ మ్యాంగోస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. అంటే వెస్ట్ బెంగాల్ అనగానే జిఏ ట్యాగ్డ్ జర్దాలు మ్యాంగోస్ ఎక్స్పోర్ట్ ఒక్కొక్క దేశానికి ఎగుమతి చేయడంలో ప్రత్యేకమైన కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వారు ఒక ప్రత్యేక ప్రకటన చేశారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. జస్ట్ జిఏ ట్యాగ్కి సంబంధించిన ఒక అదనపు సమాచారం అంతే. లాస్ట్ టైం మనకి నర్సింగపేటై నాగస్వరం వార్తలు ఇచ్చింది. ఇలాంటి అంశాలను లింక్ చేసుకోండి జిఏ ట్యాగ్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు 3 అంశాలతో వార్తలు నిలిచింది. ఫస్ట్ టాపిక్ వచ్చేసి కేంద్రీయ సాంస్కృతిక మహోత్సవం, సంస్కృతి మహోత్సవం అంటాం. కేంద్రీయ సాంస్కృతిక లేదా సంస్కృతి మహోత్సవం ఎక్కడ ప్రారంభమైంది అంటే రాజమహేంద్రవరంలో ఈరోజు ప్రారంభమైంది. రాజమహేంద్రవరంలో ఈరోజు March 26 అండ్ రేపటి రోజున March 27, 2 రోజుల పాటు జరుగుతున్న ఒక ప్రత్యేకమైన సాహిత్య లేదా సాంస్కృతిక మహోత్సవం. సో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లేదా రాజమండ్రిలో ప్రారంభమైంది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. దాదాపు దేశవ్యాప్తంగా 1000 మందికి పైగా ప్రత్యేక కళల్లో ప్రసిద్ధులు అయిన వారు ఎవరైతే ఉంటారో, డాన్సర్స్ కానివ్వండి, మ్యూజిషియన్స్ కానివ్వండి, ఇందులో మన సంస్కృతిని ప్రతిబింబించే ప్రత్యేక ప్రదర్శనలు చేయబోతున్నారు. జస్ట్ గుర్తుంచుకోండి, కేంద్రీయ సాంస్కృతిక లేదా సంస్కృతి మహోత్సవం ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో, అంటే రాజమహేంద్రవరం. సో ప్రత్యేకత ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేకమైన సదస్సు లేదా ఈ మహోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ రోజున ప్రారంభమయ్యాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మరొక అగ్రో క్లబ్ వార్తలు ఇచ్చింది. అదేంటంటే జర్మన్ అండ్ ఇండో జర్మన్ అగ్రో క్లైమాటిక్ సెంటర్, అగ్రో క్లైమాటిక్ లేదా అగ్రో ఎకలాజికల్ సెంటర్, అగ్రో ఎకో సెంటర్ అన్న ఒకటి. ముఖ్యంగా ఈ ఇండో జర్మన్ అగ్రో ఎకలాజికల్ సెంటర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రైతులు సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి ప్రోత్సాహం ఇవ్వడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు ఎవరైతే ఉంటారో వారికి సేంద్రియ వ్యవసాయం అంటే ఆర్గానిక్ ఫార్మింగ్లో ప్రత్యేక టెక్నాలజీ కానివ్వండి, ప్రత్యేక శిక్షణని కానివ్వండి, ఈ అగ్రో ఎకో ల్యాబ్స్ ఏవైతే ఉంటాయో, సెంటర్స్ ఏవైతే ఉంటాయో, ఇండియా జర్మనీ ముఖ్యంగా సంయుక్తంగా, ఇండియా అంటే ఇక్కడ ఏపీ అని గుర్తుంచుకోండి, ఆంధ్రప్రదేశ్ జర్మనీ సహకారంతో దాదాపు ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూషన్ ఆల్మోస్ట్ 48 crores, జర్మనీ కాంట్రిబ్యూషన్ వచ్చేసి ఆల్మోస్ట్ 178 crores. సో ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ ఏర్పాటు కాబోతోంది ఈ సెంటర్, అగ్రో ఎకో ల్యాబ్ లేదా సెంటర్ ఎక్కడెక్కడ ఏర్పాటు అవుతుంది అంటే పులివెందులలో ఏర్పాటు అవుతుంది. సో పులివెందులలో ఏర్పాటు కానున్న కడప డిస్టిక్ పులివెందులలో ఏర్పాటు కానున్న జర్మన్ అండ్ ఇండో అగ్రో ఎకో ల్యాబ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే రాష్ట్రంలోని రైతులకు సేంద్రియ వ్యవసాయం పైన ప్రత్యేక టెక్నాలజీ శిక్షణను అందించడం అనేది ఉద్దేశం అని గుర్తుంచుకోండి. ఎక్కడ ఏర్పాటు అవుతుందని అడుగుతారు, పులివెందుల అని గుర్తుంచుకోండి. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నిన్నటి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేక ప్రకటన, ఒక షెడ్యూల్ విడుదల చేశారు. రానున్న రోజుల్లో ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు వరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏ పథకాలకి సంబంధించిన నిధులను విడుదల చేస్తామని చెప్పేసి, అందులో ఈ రానున్న ఏప్రిల్ మాసంలో వసతి దీవెన, జగనన్న వసతి దీవెనకు సంబంధించి అండ్ రైతులకు వడ్డీ లేని రుణాలు ఏవైతే ఉంటే వాటికి సంబంధించిన ప్రత్యేక రుణాలను విడుదల చేస్తారంట, ప్రత్యేక నిధులను విడుదల చేస్తారంట. అండ్ మేలో విద్యా దీవెన, సో జగనన్న విద్యా దీవెన అండ్ రైతు భరోసా, రైతు పెట్టుబడి సాయం కోసం, అండ్ నెక్స్ట్ మత్స్యకార భరోసా, రైతు బీమా, వీటి కోసం ప్రత్యేక నిధులను ఈ సంవత్సరం ఏదైతే ఉందో అలొకేషన్స్ని రిలీజ్ చేస్తారంట. అండ్ జూన్లో అమ్మ ఒడి కార్యక్రమానికి సంబంధించి, జూలైలో విద్యా కానుక అండ్
వాహన మిత్ర, సో వాహనదారుల కోసం, అండ్ కాపు నేస్తం, జగన్ అన్న తోడు కార్యక్రమాలకు సంబంధించిన ప్రత్యేక నిధులను నిధులను విడుదల చేస్తారంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆగస్టులో విద్యా దీవెన, మరొకసారి ఎవ్రీ 3 months విద్యా దీవెన అండ్ నేతన్న నేస్తం, ఎంఎస్ఎంఈలకు రాయితీలు, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటే వాటికి రాయితీలు విడుదల చేస్తారట. అంటే ఇది ఒక షెడ్యూల్ అనుకోండి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఏవైతే ఉంటాయో ఆ పథకాల అమలు కోసం ప్రత్యేకంగా ఆర్థిక నిధులను విడుదల చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఏ మంత్లో ఏ కార్యక్రమానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తామో ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో యోగి ఆదిత్యనాథ్ గారు వార్తలు నిలిచారు. యోగి ఆదిత్యనాథ్, సో యోగి ఆదిత్యనాథ్ గారు ఒక చరిత్రను తిరగరాశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల మనకు తెలుసు దేశంలోని 5 రాష్ట్రాలకు జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అందులో ఎక్సెప్ట్ పంజాబ్ అన్నిట్లో కూడా ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బంపర్ మెజారిటీతో బీజేపీ మరొకసారి అధికారాన్ని హస్తగతం చేసుకుంది, చేజెక్కించుకుంది. మరొకసారి యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రిగా నిన్నట్టున ప్రమాణ స్వీకారం చేశారు. యాక్చువల్గా ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే గత 70 సంవత్సరాల చరిత్రను గనక పరిశీలిస్తే లాస్ట్ 70 years హిస్టరీ యూపీని గనక పరిశీలించామనుకోండి మనం ఏ ఒక్క పర్సన్ కూడా రెండవసారి కంటిన్యూస్గా కన్జిక్యూటివ్గా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేదు. రెండవసారి కంటిన్యూస్గా సెకండ్ టర్మ్ సార్వత్రిక ఎన్నికల ద్వారా ఎవరు కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు సెకండ్ కన్జిక్యూటివ్ టర్మ్గా. సో యోగి ఆదిత్యనాథ్ గారు 70 సంవత్సరాల చరిత్రను ఈరోజు తిరగరాశారు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ 37 సంవత్సరాల తర్వాత దాదాపు 37 years ఆఫ్ యూపీ హిస్టరీని కనుక అబ్జర్వ్ చేస్తే ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా సెకండ్ టర్మ్ కన్జిక్యూటివ్గా అధికారాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయలేదు. అలాంటిది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ మరొక 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండబోతుంది అన్నట్టు. కన్జిక్యూటివ్ 10 years ఉంటున్నట్టు. ఇది ఒకటి ఇంపార్టెంట్. 37 years హిస్టరీ ఏమో పార్టీ, 70 years హిస్టరీ ఏమో పర్సన్. ఇక్కడ నిన్నటి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే జనాభా పరంగా పెద్ద రాష్ట్రం. అలాంటి రాష్ట్రానికి యోగి ఆదిత్యనాథ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి ఆర్టికల్ 164 Clause 3 Schedule 3ని లింక్ చేసుకోండి. ఇటీవల కాలంలో ఈ టాపిక్కి సంబంధించి తరచు మనం డిస్కస్ చేస్తున్నాం. Schedule 3 Article 164 Clause 3. అదే ఉత్తరాఖండ్కి సంబంధించి ఆర్టికల్ 164 Clause 4 వార్తలు ఇచ్చింది. దీనిపైన రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా ప్రశ్న అడుగుతారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ స్టీఫెన్ విల్ హిటే అమెరికన్ టెక్నాలజీ సైంటిస్ట్. సో టెక్నాలజీ సంబంధించి మనం GIF ఫైల్ అనేది చూస్తూ ఉంటాం మొబైల్ ఫోన్లో. GIF ఫైల్ అంటే జస్ట్ ఒక స్మాల్ క్లిప్పింగ్ అన్నట్టు, యానిమేషన్ లాగా ఉంటుంది. అంటే గ్రాఫిక్ ఇంటర్చేంజ్ ఫార్మాట్. సో GIF ఫార్మాట్ అంటే మనం ఏదైనా ఇమేజ్ కానివ్వండి ఒక వీడియో పంపితే ఆ GIF ఫార్మాట్ ఏదైతే ఉంటుందో ఆ GIF ఫార్మాట్ సృష్టికర్త స్టీఫెన్ విల్ హిటే గారు. అమెరికన్ సైంటిస్ట్ ఇతను. అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం అనుకోండి, టెక్ దిగ్గజం. ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా నిన్నటి రోజున తుదిశ్వాస విడుస్తూ వార్తలు నిలిచారు. స్టీఫెన్ విల్ హిటే GIF సృష్టికర్త అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇలాంటి పర్సన్స్ గురించి ప్రత్యేకంగా చూడండి. ఇటీవల అమెరికాకి సంబంధించి కూడా మనకు ప్రత్యేకంగా సులివన్ గారు వార్తలు నిలిచారు. దేనికి సంబంధించి? అబెల్ ప్రైజ్, మ్యాథ్స్లో నోబెల్ సంబంధిత పురస్కారం అని చెప్పేసి అలాంటి అంశాలను ప్రత్యేకంగా చూడండి. సో ఈరోజు ర్యాపిడ్ రౌండ్ కనుక చూస్తే IIT హైదరాబాద్ మరొకసారి వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి? జీవన్ లైట్ అనే ఒక వెంటిలేటర్ని ఇన్నోవేట్ చేస్తూ. ఇటీవల వార్తలు నిలిచిన IITల పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఆల్మోస్ట్ 70 ఇష్యూస్ IITలకు సంబంధించి చూసాము. సో ఇక్కడ కొన్ని టాపిక్స్ మీకు రిపీట్ చేసిన ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ నాబార్డ్కి సంబంధించి గడిచిన ఆర్థిక సంవత్సరంలో అత్యధిక RIDFని పొందిన రాష్ట్రంగా ఒడిషా రాష్ట్రం వార్తలు ఇచ్చింది. ఆల్మోస్ట్ 4,000 crores. అండ్ $400 బిలియన్ ఎక్స్పోర్ట్ ఒక సంవత్సరంలో, ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక కొత్త రికార్డుతో భారత్ వార్తలు ఇచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వారు విడుదల చేసిన గణాంకాలు. అండ్ నెక్స్ట్ ఎక్స్పోర్ట్స్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్లో గుజరాత్ రాష్ట్రం మరొకసారి వార్తలు ఇచ్చింది. ఈ ఇండెక్స్, ఈ సూచన ఎవరు విడుదల చేశారు? మనకి నీతి ఆయోగ్ విడుదల చేసింది, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటేటివ్నెస్ వారి ఆధ్వర్యంలో. అండ్ నెక్స్ట్ ఒక మాన్స్టర్ మిసైల్ వార్తలు ఇచ్చింది. హసాంగ్ 17 అనే ఒక మిసైల్ లాంచ్ చేస్తూ ఏ దేశం వార్తలు ఇచ్చింది? నార్త్ కొరియా. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. అండ్ నెక్స్ట్ మాయా అనే ఒక టూరిజం యాప్ని రూపకల్పన చేస్తూ కేరళ రాష్ట్రం పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం ఇవ్వడంలో భాగంగా వార్తలు ఇచ్చింది. అండ్
ఇండియాకి సంబంధించి పెట్టుబడులకు సంబంధించి గల్ఫ్ కంట్రీస్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ వార్తలు నిలిచింది, శ్రీనగర్లో ముగిసింది. సో జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ లాటరీస్ పైన స్టేట్ లెజిస్లేచర్స్ ట్యాక్స్ని ఇంపోజ్ చేయొచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు. అండ్ యుఎన్జిఏలో ఇటీవల రష్యాకి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానం ఏదైతే ఉంటుందో ఆ తీర్మానంలో ఓటింగ్కి దూరంగా ఉన్న భారత్ అబ్స్టెయిన్స్. సో రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ బెంగళూరులో ఏర్పాటైంది. ఆర్బీఐకి సంబంధించి ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ గారు ప్రారంభించారు. స్టార్టప్లకి మరింత ప్రోత్సాహాన్ని కల్పించడంలో ఇది ఉపయుక్తంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ జిఏ ట్యాగ్డ్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్కి మరింత ప్రోత్సాహం ఇవ్వడం భాగంగా అపడాకి సంబంధించిన ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేశారు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన 3 అంశాలు. కేంద్రీయ సంస్కృతి మహోత్సవం ఇక్కడ రాజమహేంద్రవరంలో ప్రారంభమైంది ఈరోజు. అండ్ సెకండ్ వచ్చేసేసి ఇండో జర్మన్ అగ్రో ఎకో ల్యాబ్ పులివెందలో ఏర్పాటవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ ఈ మాసాల్లో ఏ కార్యక్రమాలను విడుదల చేస్తుంది, ఏ కార్యక్రమంకి ఎంతెంత నిధులు విడుదల చేస్తుంది అని చెప్పేసి ఒక ప్రత్యేక ప్రకటన. అండ్ వార్తలు నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మరొకసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తీసుకున్నారు. 70 సంవత్సరాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో రెండవసారి కన్సిక్యూటివ్గా ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం. అండ్ స్టీఫెన్ విల్హిటే అమెరికన్ టెక్ దిగ్గజం GIF సృష్టికర్త ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా మరణిస్తూ వార్తలు నిలిచారు. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.